అధిక దిగుబడులు అందించే సాగు ఖర్చులు తగ్గించే సరికొత్త వంగడాలకు ఊపిరిపోస్తోంది పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం వెంకట్రామన్నగూడెంలో ఏర్పాటు చేసిన డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం. నిత్యం పరిశోధనలతో నూతన విత్తనాలను అభివృద్ధి చేస్తూ రైతులకు మేలు చేస్తున్నారు ఇక్కడి శాస్త్రవేత్తలు. కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాకుండా దేశంలోని వివిధ రాష్ట్రాల ఉద్యాన రైతులకు లాభాల పంట అందించేందుకు ఈ వంగడాలు ఉపయోగపడుతున్నాయి. మరి కొత్త వంగడాల రూపకల్పనలో శాస్త్రవేత్తలు చేస్తున్న కృషి, ఇప్పటివరకు విడుదలైన నూతన వంగడాల వివరాలతో పాటు వాటి విశిష్టతను వర్సిటీ రీసెర్చ్ డైరెక్టర్ డాక్టర్ ఆర్వీఎస్కే రెడ్డి గారి మాటల్లోనే తెలుసుకుందాం పదండి. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని వెంకట్రామన్నగూడెంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఉద్యానవన విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసింది అప్పటి ప్రభుత్వం. ఈ ఉద్యాన విశ్వవిద్యాలయం దేశంలోనే రెండవది కావటం గర్వకారణం. విశ్వవిద్యాలయం పరిధిలోని 20 పరిశోధనా స్థానాల్లో శాస్త్రవేత్తలు నిత్యం సరికొత్త వంగడాలపై పరిశోధనలు జరుపుతూనే ఉంటారు. ఉద్యాన రైతులకు జవసత్వాలు నింపుతూ చీడపీడల్ని తట్టుకుని అధిక దిగుబడులు అందించే అనేక వంగడాల్ని రూపొందించారు ఇక్కడి శాస్త్రవేత్తలు. నేల సారానికి అనుగుణంగా మొలకెత్తే చీడపీడల్ని తట్టుకుని వాతావరణ ప్రతికూలతలోనూ సత్ఫలితాలను అందించే టిష్యూ కల్చర్, ఆర్గానిక్ ఫార్మింగ్ కి అనువుగా ఉండే అనేక విత్తనాల్ని రూపొందిస్తున్నారు పరిశోధకులు. ఇప్పటివరకు విశ్వవిద్యాలయం పరిధిలో 14 రకాల ఉద్యాన పంటలకు సంబంధించి 23 రకాల వంగడాలను శాస్త్రవేత్తలు విడుదల చేశారు. ఈ వంగడాలు దేశంలోనే వివిధ రాష్ట్రాల రైతుల క్షేత్రాల్లో లాభాల పంటను అందిస్తున్నాయి. విడుదల చేసినటువంటి 23 రకాల్లో ముఖ్యంగా బహువార్షిక పంటలైనటువంటి వన్య పంటలు ఏవైతే ఉన్నాయో వాటిలో మనకు కొబ్బరిలో 3 రకాలను విడుదల చేయడం జరిగింది. అందులో గౌతమి గంగా అనేటువంటి పొట్టి రకాన్ని విడుదల చేశాము. దీంట్లో కొబ్బరి దిగుబడే కాకుండా మనకు ఎక్కువ నీరు, తర్వాత తీపి నీరు, మనకు కొబ్బరి నీరు వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఈ రకాన్ని కొబ్బరిలో విడుదల చేసినటువంటి దాదాపు అన్ని హైబ్రిడ్ రకాల్లో తండ్రి చెట్టుగా వాడడం కూడా జరిగింది. అంటే పుప్పొడిని ఈ క్రాసింగ్లో మనం వాడతాము. అందుకు కూడాను ఈ వెరైటీ బాగా ఉపయోగపడుతుంది. ఇది కాకుండా రెండవది వైనతేయ గంగా అనేటువంటిది. ఇది పొడవు ఇంటూ పొట్టి రకానికి సంబంధించినటువంటిది. దేశవాళీ రకంతో పోల్చుకుంటే సుమారుగా 25% అధిక దిగుబడి ఇచ్చేటువంటిది. దీంతోపాటు మనకు కొబ్బరి దిగుబడి కూడా సుమారుగా 10 నుంచి 15% వరకు అధిక దిగుబడి వస్తుంది. తర్వాత మూడవ రకం వచ్చేసేసి మనకు అభయగంగా అనేటువంటిది. ఇందులో ఇది కూడా పొడవు ఇంటూ పొట్టి రకము. ఇది మనకు కొబ్బరిని సాధారణంగా మనం కల్టివేట్ చేసేటువంటి ఈస్ట్ కోస్టల్ రకం కంటే కూడాను 25 నుంచి 30% వరకు అధిక దిగుబడి ఇస్తుంది. ఇవి కాకుండా జీడి మామిడిలో 2 రకాలని మనం విడుదల చేశాము. అందులో బీపీపీ 10, తర్వాత బీపీపీ 11 అనేటువంటి 2 రకాలని. ఇవి ముఖ్యమైన గుణం ఏంటంటే మనకు ఎక్స్పోర్ట్కు పనికొచ్చేటువంటి రకాలన్నమాట. అంటే పప్పు సైజు ఎక్కువగా ఉండి మనకు దిగుబడి కూడాను సుమారుగా 17 నుంచి 20 కిలోల వరకు ఒక చెట్టుకు దిగుబడి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. వీటిని ఇంతకుముందు విడుదల చేసినటువంటి బీపీపీ 8, 9 రకాల స్థానే వీటిని కూడా మనం రైతులు సాగు చేసుకునే దానికి అవకాశం ఉంటుంది. ఈ వన్య పంటల్లో తమలపాకులో కూడాను మనకు ఒక రకాన్ని విడుదల చేశాము. అది స్వర్ణ కపూరి అనేటువంటి రకం. దేశవాళీ రకం కంటే కూడాను అధిక దిగుబడి, అంటే ఆకు దిగుబడి అధికంగా ఇచ్చేటువంటి రకం అనమాట. ఇది మన స్థానిక రకాల స్థానంలో ఈ స్వర్ణ కపూరి రకాన్ని సాగు చేసుకునేదానికి అవకాశం ఉంది. పళ్ళ రకాల్లో 3 రకాలని, సూటి రకాలను విడుదల చేయడం కూడా జరిగింది. ఇందులో ముఖ్యమైనటువంటిది పెట్లూరు పులుసు నిమ్మ అనేటువంటి రకము. పులుసు నిమ్మలో అత్యధిక దిగుబడిని ఇస్తూ మనకు గుత్తి కాపుతోటి పూర్తిగా గజ్జి తెగులను తట్టుకునేటువంటి రకం అనమాట. కాబట్టి రైతులు ఇంతకుముందు విడుదల చేసినటువంటి బాలాజీ రకం స్థానే ఈ పెట్లూరు పులుసు నిమ్మ అనేటువంటి రకాన్ని సాగు చేసుకునే దానికి అవకాశం ఉంది. తర్వాత చింతలో కూడాను మనము తెట్టు అమలిక అనేటువంటి రకాన్ని విడుదల చేశాము. ఇది వరకు విడుదల చేసినటువంటి రకాలతో పోలిస్తే చాలా అత్యధిక దిగుబడి ఇచ్చేటువంటిది. 10 సంవత్సరాల వయసు వచ్చేటప్పటికి చెట్టుకు సుమారుగా 220 కిలోల నుంచి 260 కిలోల వరకు దిగుబడి ఇచ్చే సామర్థ్యం ఉన్నటువంటి చింత రకం అన్నమాట. ఇది మన రాష్ట్రంలో ముఖ్యంగా ఈ వర్షపాతం బాగా తక్కువగా ఉండేటువంటి ప్రాంతాల్లో
తర్వాత అదేవిధంగా సారవంతం తక్కువగా ఉండేటువంటి భూముల్లో కూడా పండించుకునే దానికి తర్వాత తద్వారా అధిక దిగుబడి ఇచ్చేటువంటి రకంగా మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ పంటను కూడా ముఖ్యంగా ఎడారి వాతావరణం ఉండేటువంటి జిల్లాల్లో మనం ఇది సాగు చేసుకునే దానికి అవకాశం ఉంటుంది. ఇది కాకుండా పళ్ళల్లో ముఖ్యంగా కూరరటి రకం ఒకటి విడుదల చేశాము. అది గోదావరి బొంత అనేటువంటి రకము. ఈ రకంలో ముఖ్యంగా మనకు ఇంతకుముందు సాగు చేసేటువంటి రకాల్లో కాయల సంఖ్య తక్కువగా ఉండడం జరుగుతుంది. దీంట్లో మాత్రము 80 నుంచి 100 కాయల వరకు వస్తూ ముఖ్యంగా కుకింగ్ క్వాలిటీ అనేటువంటిది పీచు ఎక్కువగా లేకుండా మంచి అంటే బాగా ఉడికేటువంటి గుణం కలిగినటువంటి రకం అన్నమాట. ఈ రకాన్ని కూడాను మనం సాగు చేసుకున్నట్లయితే స్థానిక రకాలతో పోలిస్తే అధిక దిగుబడి పొందేదానికి అవకాశం ఉంటుంది. లామ్ గుంటూరు నుంచి మిరపలో 5 రకాలని విడుదల చేయడం కూడా జరిగింది. ఇందులో 3 రకాలు మనకు ఎండు మిరపకు ఎగుమతికి అనువైనటువంటి రకాలుగా చెప్పవచ్చు. తర్వాత పాప్రికా జాతికి చెందినటువంటి 2 రకాలను కూడా మనము విడుదల చేశాము. ఇందులో ఎండు మిరప రకాలకు సంబంధించి LCA 620, LCA 625, LCH 111 అనేటువంటి రకాలు, LCA 20, 620, 625 ఈ 2 రకాలు కూడాను మనకు 65 నుంచి 70 క్వింటాళ్ళ దిగుబడి అంటే హెక్టార్కు దిగుబడి ఇచ్చేటువంటి సామర్థ్యం ఉంది. ముఖ్యంగా సిఫారసు చేసినటువంటి యాజమాన్య పద్ధతులు మనం పాటించినట్లయితే హైబ్రిడ్ రకాలతో సరిసమానంగా దిగుబడి తీసుకునే దానికి అవకాశం ఉండేటువంటి ఈ 3 రకాలు అనమాట. దీంతోపాటు పాప్రికాలో మనకు 2 రకాలను పాప్రికా సెగ్మెంట్లో 2 రకాలను విడుదల చేయడం జరిగింది. ఆ వాటిల్లో వచ్చేసి LCA 436, తర్వాత LCA 426 అనేటువంటి రకం అనమాట. 436, 424 అనే రకము. ఇవి మనకు రంగు ఎక్కువగా ఉండి అదేవిధంగా ఘాటు తక్కువగా ఉండేటువంటి రకాలన్నమాట. ఇవి మనకు ఈ పౌడర్ తయారు చేసేటప్పుడు రంగు వచ్చేదానికి సుమారుగా మనకు 25% వరకు వీటిని కలుపుకోవచ్చు. ఈ పాప్రికా రకానికి చెందినటువంటి వాటికి ఎక్స్పోర్ట్ అనేటువంటిది మనకు ఎక్కువగా ఉంటుంది. ఉద్యాన విశ్వవిద్యాలయంలో ఊపిరిపోసిన 23 రకాల వంగడాల్లో 13 రకాలు నోటిఫై అయ్యాయి. వీటిని దేశవ్యాప్తంగా రైతులు వినియోగించవచ్చు. ఈ వంగడాలకు కేంద్ర ప్రభుత్వం నుంచి రాయితీలు కూడా అందుతాయి. భవిష్యత్తులో ఉద్యాన రైతులకు విశ్వవిద్యాలయం ద్వారా మరెన్నో నూతన వంగడాలు అందించేందుకు నిత్యం కృషి చేస్తామంటున్నారు పరిశోధకులు. ధనియాల్లో 3 రకాలను విడుదల చేయడం కూడా జరిగింది. ఇందులో సుగుణ అనేటువంటి రకము ఇంతకుముందు విడుదల చేసిన రకం కంటే 15 నుంచి 20% వరకు అధిక దిగుబడి ఇచ్చేటువంటిది. ఇది కూడా మనకు ఈ వర్షాధారంగా తర్వాత నీటి వసతి కింద కూడా సాగు చేసుకునే దానికి అనువైనటువంటి రకాలు. ఇందులో మొదటి దశలో మనం కొత్తిమీర కింద కూడా మంచి దిగుబడి ఇచ్చేటువంటి సామర్థ్యం ఉన్నటువంటిది. రెండవ రకం వచ్చేసి సురుచి అనేటువంటి రకము. ఇది కేవలం మనకు ఈ కొత్తిమీర కోసం విడుదల చేసేటువంటి రకం. మంచి సువాసనతో కూడి అందులో ఉండేటువంటి ఈ వోలటైల్ ఆయిల్ ఏదైతే ఉందో అది ఎక్కువ శాతం ఉండేటువంటి రకము. ఇది మనకు ముఖ్యంగా ఆఫ్ సీజన్లో అంటే ఎండాకాలంలో మనకు షేడ్ నెట్ కింద సాగు చేసుకునే దానికి అనువైన రకము. ఇది కాకుండా సుస్థిర అనేటువంటి 3వ రకాన్ని కూడా విడుదల చేయడం జరిగింది. ఇది ఇంతకుముందు విడుదల చేసిన రకం కంటే కూడాను సుమారుగా 30% వరకు అధిక దిగుబడి అధిక గింజ దిగుబడి ఇచ్చేటువంటి సామర్థ్యం ఉన్నటువంటిది. ఇది కూడాను మనకు టర్మినల్ డ్రౌట్ అంటాం. అంటే పంట పూర్తి అయ్యే లోపు మనకు ఈ నీటి ఎద్దడి ఏర్పడితే కూడా దాన్ని కూడా తట్టుకొని మనకు స్థిరమైనటువంటి దిగుబడులు ఇచ్చేటువంటి రకంగా మనం చెప్పవచ్చు. అదేవిధంగా ఈ సుగంధ ద్రవ్య పంటల్లోనే మనకు ఉద్యాన పరిశోధనా స్థానం లామ్ ఫామ్ నుంచి మెంతుల్లో 2 రకాలని విడుదల చేయడం కూడా జరిగింది. ఇవి లామ్ మేతి 2, లామ్ మేతి 3 అనేటువంటి 2 రకాలు విడుదల చేశాము. ఇవి మనకు వర్షాధారంగా తర్వాత అదేవిధంగా మనకు నీటి వసతి కింద కూడా సాగు చేసుకునే దానికి అనువైనటువంటి రకాలు. ఇందులో మొదటి దశలో మనకి ఆకుకూరగా తీసుకునే దానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనకు గింజ దిగుబడి కూడా ఇంతకుముందు విడుదల చేసినటువంటి రకం లామ్ సెలెక్షన్ 1 కంటే అధిక దిగుబడి సామర్థ్యం ఉన్నటువంటివి. ఈ 2 కూడాను మనం సాగు చేసుకున్నట్లయితే అటు ఆకు దిగుబడి తర్వాత గింజ దిగుబడి కూడా అధికంగా వస్తుంది. అదేవిధంగా 3వ సుగంధ ద్రవ్య పంట అయినటువంటి వాములో కూడాను లామ్ అజ్వాన్ 2 అనేటువంటి రకాన్ని మనం విడుదల చేశాము. ఇవి మనకు ఆగస్టు సెప్టెంబర్ మాసంలో విత్తుకున్నట్లయితే 5 నెలల పంట కాలంలో మనకు అధిక దిగుబడి ఇచ్చేటువంటిది. ఇంతకుముందు విడుదల చేసినటువంటి లామ్ నుంచి విడుదలైనటువంటి రకం కంటే కూడాను 15 నుంచి 20% అధిక దిగుబడి ఇచ్చేటువంటి రకంగా చెప్పుకోవచ్చు. ఉద్యాన పరిశోధనా స్థానం కొవ్వూరు నుంచి పసుపులో
లావణ్య అనేటువంటి రకాన్ని విడుదల చేయడం కూడా జరిగింది. ఇది దీర్ఘకాలిక రకం కింద చెప్పుకోవచ్చు. మనకు 55 నుంచి 65 టన్నుల వరకు హెక్టార్కి పచ్చి పసుపు దిగుబడి ఇచ్చేటువంటి సామర్థ్యం ఉన్నటువంటిది. ఇది ఆకుమచ్చ తెగులను కొంతవరకు తట్టుకునేటువంటి సామర్థ్యం ఉంది. కాబట్టి ఇంతకుముందు సాగు చేసేటువంటి దీర్ఘకాలిక రకాలు ఏవైతే ఉన్నాయో వాటి స్థానే ఈ రకాన్ని మనం సాగు చేసుకున్నట్లయితే సస్యరక్షణ ఖర్చు తగ్గించుకునే దాంతోపాటు అధిక దిగుబడిని పొందేదానికి అవకాశం ఉంటుంది. కోవూరు ఉద్యాన పరిశోధనా స్థానం నుంచి మనకు చేమలో గోదావరి చేమ అనేటువంటి రకాన్ని విడుదల చేయడం కూడా జరిగింది. ఇందులో ఈ 5 నుంచి 5.5 నెలల పంట కాలంతో అంటే స్వల్పకాలిక రకంగా మనం చెప్పుకోవచ్చు. ఇది అత్యధిక దిగుబడి సామర్థ్యం ఉన్నటువంటిది. తర్వాత వినియోగదారులుగా మన్నలను కూడా చూరగొనడం కూడా జరిగింది. దుంపలు కూడాను మనకు ఆకర్షణీయంగా గుండ్రంగా ఉంటూ అధిక దిగుబడి సామర్థ్యం ఉంది. 43 నుంచి 45 టన్నుల వరకు హెక్టార్కు దిగుబడి సామర్థ్యం ఉంది. అదేవిధంగా కూరగాయల్లో మనకు ఉద్యాన పరిశోధనా స్థానం పెద్దాపురం నుంచి కరపండలంలో PDP CMR1 అనేటువంటి రకాన్ని విడుదల చేయడం కూడా జరిగింది. ఇది 8.5 నుంచి 9 నెలల పంట కాలంతో మనకు 43 నుంచి 46 టన్నుల వరకు హెక్టార్కు దిగుబడి ఇస్తుంది. దుంప దిగుబడి పొందేదానికి అవకాశం ఉంటుంది. ఇందులో పిండి శాతం కూడా ఎక్కువగా ఉండి ముఖ్యంగా ఈ సాగో ఇండస్ట్రీ వాళ్ళకు కూడా అనువుగా ఉండేటువంటి రకము. ఈ రకం యొక్క ముఖ్యమైన గుణం ఏంటంటే మనకు మన రాష్ట్రంలో ముఖ్యంగా ఈ వైరస్ తెగులు ఆశించి ఈ దిగుబడులు గణనీయంగా తగ్గిపోయి తర్వాత ఈ ఇండస్ట్రీ కూడా దెబ్బతినేదానికి అవకాశం ఉండేటువంటి పరిస్థితుల్లో ఈ PDP CMR అనేటువంటి రకము ఈ వైరస్ తెగులను పూర్తిగా తట్టుకొని మనకు అధిక దిగుబడి ఇచ్చి సామర్థ్యం ఉండేటువంటి రకంగా దీన్ని విడుదల చేయడం కూడా జరిగింది. ఈ రకాలు ఏవైతే 23 రకాలను మనం విడుదల చేసామో వీటికి సంబంధించి విత్తనం కానీ లేకపోతే ఈ ప్లాంట్ మెటీరియల్ వీటన్నిటి కూడా ఆయా పరిశోధనా స్థానాల్లో మనం వృద్ధి చేసి రైతులకు అందుబాటులోకి తీసుకురావడం కూడా జరిగింది.